2024 ఆగస్టు 5 నుండి మనకి శ్రావణమాసం ప్రారంభమవుతుంది. శ్రావణమాసం అంటేనే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన మాసం. ఈ శ్రావణమాసంలో ప్రతి ఇల్లు కూడా పూజలతో మంగళ గౌరీ వ్రతాలతో ప్రతినిత్యం కూడా కళకళలాడుతూ ఉంటుంది. ప్రతినిత్యం కూడా ఇంటి ముందు వేసే రంగవల్లులతో, గడపకి ఉన్న మామిడి తోరణాలతో ప్రతి ఇంట్లో కూడా లక్ష్మీ కళ కనపడుతుంది. ఇంతటి ప్రాధాన్యం కలిగిన ఈ శ్రావణ మాసంలో ఏ వస్తువులు ఇంటికి తీసుకురావడం వల్ల మన ఇంటికి లక్ష్మీదేవి అడుగుపెడుతుందో ఇప్పుడు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఈ వీడియో చూసి ముందు శ్రీం అని కామెంట్ చేయండి. ఈ మాసంలో చంద్రుడు పౌర్ణమి నాడు శ్రవణ నక్షత్రంలో సంచరించడం వలన ఈ మాసానికి శ్రావణ మాసం అనే పేరు వచ్చింది. ఆ శ్రీ మహావిష్ణువు భార్య అయినటువంటి లక్ష్మీదేవికి అదే విధంగా శ్రీ మహావిష్ణువు జన్మదిన నక్షత్రం శ్రవణ నక్షత్రం కలిసి రావడం వలన ఆ లక్ష్మీదేవికి శ్రావణ మాసం ఎంతో ఇష్టం, ఎంతో ప్రాధాన్యతను కలిగి ఉంది. ఈ మాసంలో వివాహాది శుభకార్యాలు జరుపుకోవడం కూడా చాలా మంచిది. ఈ శ్రావణ మాసం వచ్చే లేపు మీ ఇంటికి ఈ వీడియోలో చెప్పిన విధంగా ఈ వస్తువులు తీసుకురావడం వల్ల 7 తరాలకు కూడా తరగని ఐశ్వర్యాన్ని పొందగలుగుతారు, కుబేరులుగా మారిపోతారు. ఈ నెలలో మీరు చేసే ప్రతి పూజకు కూడా 1000 రెట్ల పుణ్య ఫలితాన్ని పొందగలుగుతారు. ఈ శ్రావణ మాసం అనేది దక్షిణాయనంలో వచ్చేటువంటి మాసం. ఈ మాసంలో చేసే శివ పూజ కూడా ఎంతో విశిష్టతను కలిగి ఉంది. ఈ శ్రావణ మాసంలో వచ్చేటటువంటి సోమవారాలు అంటే ఆ శివుడికి ఎంతో ఇష్టం. ఈ శ్రావణ సోమవారాలు పగలంతా ఉపవాసం ఉండి సాయంత్రం సమయంలో రుద్రాభిషేకం చేపిస్తే మీకున్నటువంటి సకల పాపాలు అన్నీ కూడా హరించకపోతాయి. ఈ శ్రావణ సోమవారాలు ఆ శివుణ్ణి పంచామృతాలతో అభిషేకించండి. ఆ శివుడికి ఎంతో ఇష్టమైనటువంటి బిల్వపత్రాన్ని ఆ శివునికి సమర్పించండి. శ్రావణ శనివారం రోజున ఆ వెంకటేశ్వర స్వామిని పూజించడం వలన ఆ 7 కొండల స్వామి సంపూర్ణ అనుగ్రహం మీకు లభిస్తుంది. ఈ మాసంలో మంగళవారం చేసేటటువంటి శ్రావణ మంగళ గౌరీ వ్రతాలు, వరలక్ష్మీ వ్రతాలు ఎంతో విశిష్టతను కలిగి ఉన్నాయి. దీర్ఘ సుమంగళ యోగాన్ని ఆ లక్ష్మీదేవి ప్రసాదిస్తుంది. అలానే మీ ఇంట ధన కనక వస్తు వాహనాలు ఆ లక్ష్మీదేవి మీకు ప్రసాదిస్తుంది. ఈ శ్రావణ మాసంలో మీ ఇంటికి తీసుకురావాల్సిన మొట్టమొదటి వస్తువు నెమలి ఈకలు. ఈ నెమలి ఈకలని శ్రావణ మాసం వచ్చేలోపు తీసుకువచ్చి మీ ఇంటిలో ఉన్నటువంటి పూజా గదిలో ఉంచడం వల్ల మీ ఇంట్లో ఉన్నటువంటి నరఘోష, నరపీడ అన్నీ కూడా తొలగిపోతాయి. అలానే లక్ష్మీదేవి కూడా మీ ఇంట అడుగు పెడుతుంది. ఈ నెమలి ఈకలు అంటే వెంకటేశ్వర స్వామికి, శ్రీకృష్ణ పరమాత్మకి, లక్ష్మీదేవికి ఎంతో ఇష్టం. రెండవ వస్తువు గోమాత విగ్రహాన్ని. ఆవు, దూడ కలిపి ఉన్నటువంటి గోమాత విగ్రహాన్ని తీసుకువచ్చి మీ పూజ గదిలో ఉంచండి. గోమాతలో 3,00,00,000 దేవతలు కొలువై ఉంటారు. అటువంటి విగ్రహాన్ని మీ ఇంటికి తీసుకురావడం వల్ల మీ ఇంట 3,00,00,000 దేవతలు కొలువై ఉంటారు. మూడవ వస్తువు దక్షిణావృత శంఖం. ఈ శ్రావణ మాసం వచ్చేలోపు దక్షిణావృత శంఖాన్ని మీ ఇంటికి తీసుకువచ్చి మీ పూజ గదిలో ఉంచండి. ఈ శ్రావణ మాసంలో ఆ దక్షిణావృత శంఖంలో నీటిని పోసి ఆ పరమశివుని, విష్ణువుని, సాలగ్రామాన్ని అభిషేకం చేస్తే మీకున్నటువంటి కష్టాలు అన్నీ తొలగిపోయి మీకు ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుంది. నాలుగవది ఆ లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైనటువంటి లక్ష్మీ గవ్వలని తీసుకువచ్చి కనీసం 9 అయినా మీ పూజ గదిలో ఉంచండి. ఇలా చేయడం వల్ల ఆ లక్ష్మీదేవి మీ ఇంట అడుగు పెడుతుంది. ఐదవది ఈ శ్రావణ మాసం వచ్చే లోపు కనీసం 9 అయిన గోమతి చక్రాలు తీసుకువచ్చి మీ ఇంట్లో పూజ గదిలో ఉంచండి. ఈ గోమతి చక్రాలు ఎంతో శక్తిని కలిగి ఉన్నాయి. వీటిని పూజించడం వల్ల సాక్షాత్తు ఆ గోమాతను పూజించిన పుణ్య ఫలితం మీకు లభిస్తుంది. ఈ గోమతి చక్రాలు అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టమైనవి. ఈ గోమతి చక్రాలను పూజించడం వలన సాక్షాత్తు లక్ష్మీదేవి కరుణాకటాక్షాలను మీపై కురిపిస్తుంది. అపర కుబేరులు అయిపోతారు. ధనానికి ఎటువంటి లోటు లేకుండా ఉంటుంది. ఈ వీడియోలో చెప్పిన విధంగా శ్రావణ మాసం వచ్చేలోపు ఈ 5 వస్తువులు తీసుకువచ్చి మీ ఇంట్లో ఉన్న పూజ గదిలో ఉంచండి. ఆ లక్ష్మీదేవి సంపూర్ణ కరుణాకటాక్షాలు పొందండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. అలానే ప్లీజ్ మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.